శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి ఏప్రిల్ 14, 15, 16, 17 తేదీల్లో ఏ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదే. ఒంటరిగా కూర్చొని మరి ఈ వీడియోని అయితే చూడండి. ప్రముఖ జ్యోతిష్య నిపుణులను సంప్రదించి కుంభరాశి వారికి ఈ 4 రోజులు ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి నష్టాలు జరగబోతున్నాయి, వచ్చే నష్టాల నుంచి ఏ విధంగా తప్పించుకోవచ్చు, అలాగే వచ్చే అదృష్టాలు ఏంటి, వాటిని ముందుగానే ఎలా గ్రహించి మీ దగ్గరకు ఆ అదృష్టాలను వచ్చేలా చేసుకోవచ్చు, అలానే మీకు శత్రువులు ఎవరు, మిత్రువులుగా ఎవరు మారబోతున్నారు, అలాగే ఈ యొక్క ఏ అనే వ్యక్తి స్త్రీనా లేక పురుషుడా, వీరి వల్ల నష్టం జరగబోతుందా, లాభం జరగబోతుందా, ఆర్థిక పరంగా మీకు ఏ విధంగా ఉంటుంది, కుటుంబ పరంగా ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఇటువంటి పూర్తి వివరాలన్నీ కూడా మీకోసం ఈ వీడియోలో క్లియర్గా వివరించడం అయితే జరుగుతుంది. కుంభరాశి వారి కంట ఈ వీడియో పడింది అంటే కనుక నిజంగా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీ యందు ఉన్నాయి కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఈ వీడియో చూసే ముందు జై దుర్గమ్మ తల్లి అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వటం వలన మరికొంతమంది రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. కుంభరాశి వారిని మనం ఇప్పుడు ప్రస్తుత కాలంలో గమనించుకున్నట్లయితే కనుక వీరు వ్యక్తిగతంగా చాలా వరకు కూడా మానసికమైనటువంటి టెన్షన్లు అనుభవిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. అది ఆరోగ్యపరంగానైనా లేదా బంధువుల పరంగానైనా లేదా కుటుంబ పరంగానైనా ఏ విధమైనటువంటి సమస్య అయినా కానీ కొంచెం మనసుకి ఎక్కువగా తీసుకుని ప్రతి దాని గురించి ఓవర్గా ఆలోచిస్తున్నారు అని చెప్పి, అలాగే కొంచెం ఎక్కువగా భయపడుతూ ఉన్నారు అని చెప్పి, జరుగుతుందో లేదో అని చెప్పి ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరి యొక్క మైండ్ సెట్ అనేది కొంచెం అవకతవకలుగా ఉంటే కొంచెం గందరగోళంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ లా ఉంటుంది. మైండ్ ఏం బాలేదు, నా మనసేం బాలేదు అని చెప్పి అంటూ ఉంటాం కదా, అటువంటి వాతావరణాన్ని అయితే వీరు ఇప్పుడు ప్రస్తుత కాలంలో అనుభవిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. మానసికంగా ప్రశాంతత లేదు. ఆ ఒక్క పాయింట్ అయితే 100% నిజము అని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు ఏదైతే వీళ్ళకు ఉన్నటువంటి వృత్తిపరంగా కొన్ని రకాలైనటువంటి టెన్షన్లు అనుభవిస్తున్నారో అని కూడా చెప్పుకోవచ్చు. వృత్తిపరంగా ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడాను మీరు ఆశించినంత ఫలితం అనేది మీకు దొరకకపోవటం, అలాగే మీ వృత్తిలో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, అడ్డంకులు వచ్చి మిమ్మల్ని ఈ విధంగా కూడా మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉండటం, ఆశించిన దానికంటే తక్కువ ఫలితాలు అనేవి రావటం కష్టం తప్ప ఫలితం ఎక్కువగా లేకపోవటం, అలాగే మీరు ఏదైతే ఇది ఖచ్చితంగా జరుగుతుంది అనుకున్నటువంటి పని ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఆగిపోవటం, ఇటువంటివి కూడా వృత్తిలో ఎదుర్కొంటున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు కష్టాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఈ ఏప్రిల్ నెల అనేది స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అంటే గతంలో ఉన్నటువంటి పట్టుదల, ఆవేశం ఏదైనా కానీ సాధించాలి అనేటటువంటి తపన అనేది మీకు కొంచెం తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటున్నాను అంటే కుంభరాశి వారు చాలా పట్టుదల కలిగిన వ్యక్తులండి. ఏదైనా కూడా కష్టపడి సాధించి వారికంటూ ఒక గుర్తింపును, ఒక పేరును తెచ్చుకోవటంలో ఎప్పుడూ కూడా వీరు ముందు అడుగులో ఉంటారు. ఎక్కడా కూడా ఒకరి కింద చేయి చాపే మనసత్వం కుంభరాశి వారికి ఉండదు. ఒక మాట అంటే పడరు. అలాగే ఒకరిని ఎప్పుడూ కూడా అలుసుగా మాట్లాడటం, ఒకరు మనసును నొప్పించే విధంగా మాట్లాడటం కుంభరాశి వారికి అస్సలు చేత కాదు. వీరి యొక్క మంచి మనసు వల్ల, పెద్దవాళ్ళకు వీరిచ్చే విలువ వల్ల చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎన్నో అవమానాలను, ఎన్నో ఆటంకాలను, ఎన్నో సమస్యలను కూడా ఎదుర్కొని చివరికి వీరి కాళ్ళ దగ్గరే వారు వచ్చేలా భగవంతుడు ఈ రోజున వారికి ఒక స్థితిని కలుగజేశారు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే కనుక ఎప్పుడైనా కానీ కుంభరాశి వారు అంటే మనకు చిన్నప్పటి నుంచి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఏదైనా 30 సంవత్సరాల లోపు వయసుతో ఉంటుందో అంటే ఎవరికైనా కానీ వీళ్ళకి ఈ 30 సంవత్సరాల వయసు లోపల అనుభవం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అయితే కుంభరాశి వారికి ఈ యొక్క అనుభవం అనేది తక్కువగా ఉండటం వల్ల కొంచెం మొహమాటం ఉండి అంటే ఎదుటివారిని ఏ విధంగా అంటే ఫీల్ అవుతారేమో అన్నట్లుగా ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క టెన్షన్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఇంటెన్షన్ ఫీలింగ్ వల్ల ఎక్కువగా ఎదుటివారిని ఏమీ అనలేరు. అంటే ఎదుటివారు వీరిని నొప్పించే విధంగా మాట్లాడినా వీరు మాత్రం వారిని నొప్పించకుండా సమాధానం ఇవ్వటం, వారు ఎదుటివారు వీరికి హాని కలిగేటట్లుగా ప్రవర్తించినా
వీరికి నష్టం చేసే విధంగా వారి యొక్క గుణాలనేవి ఉన్నా, లేదా వీరిని వాడుకొని వదిలేసే విధంగా వారి యొక్క మాట తీరు ఉన్నా కానీ అన్నిటికీ కూడా వీరు తల ఉంచుకుని వారికి ఎదురు మాట్లాడకుండా పరిస్థితులకు తగ్గట్లుగా లొంగే ఈ యొక్క కుంభరాశి వారు ఇప్పుడు ఏదైతే 32, 33, 34 సంవత్సరాలు వచ్చాయో వారు మాత్రం ఎప్పుడిప్పుడే కొంచెం నేర్చుకుంటున్నారు. అంటే మనం సైలెంట్‌గా ఉండకూడదు. సైలెంట్‌గా ఉంటే మనకి ఎప్పుడైనా కానీ అవతలి వారు మనల్ని వాడుకొని వదిలేసే విధంగానే ఉంటారు. మనం ఎప్పుడైనా సమాధానం ఇవ్వాలి. ఇంకెప్పుడు మనం సమాధానం ఇస్తాము? ఎల్లకాలం కూడా మొహమాట పడుతూ కూర్చుంటే ఇలా మొహమాట పడకూడదు అని చెప్పి ఇటువంటివన్నీ కూడా మైండ్‌లో పెట్టుకొని ఎవరైనా ఇప్పుడు వీరికి మనసుకు నొప్పి కలిగించేలా మాట్లాడినా, ఎవరైనా ఇండైరెక్ట్‌గా వీళ్ళని ఒక మాట అనాలని చెప్పి ప్రయత్నించినా, ఎవరైనా వీళ్ళని వాడుకోవాలని చెప్పి ప్రయత్నించినా, ఎక్కడా కూడా తగ్గకుండా సమాధానమిచ్చి పడేస్తున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు. నేను మీకు అందించే సలహా ఏంటి అంటే కనుక, ఎప్పుడైనా ఒకటే గుర్తుంచుకోండి. కుంభరాశి వారికి కళ్ళల్లో ధైర్యం కనిపించాలి. ఎవరికీ కూడా భయపడినటువంటి ఆ యొక్క చూపు, ఆ మైండ్, మనిషి యొక్క కళను బట్టి, మనిషి యొక్క మాట తీరును బట్టి, మనిషి యొక్క పర్సనాలిటీలో బిహేవ్ చేసే విధానాన్ని బట్టి, అవతలి వారు ఈ అమ్మాయి లేదా ఈ అబ్బాయి భయపడుతుంది, నా మాటను చూసి నన్ను చూసి అని చెప్పి అవతలి వారు కొంచెం లూజ్ పాయింట్ ఏదైనా కనిపెట్టారు అంటే అవతలి వారికి మనం చిక్కినట్లే. కాబట్టి అవతల వారికి ఎప్పుడూ కూడా మన మాట తీరులో, మన మాటల్లో ధైర్యం ఉండాలి. అక్కడ వారు చేయాలి అనుకున్నది మనం చేయకపోయినా కూడా పర్లేదు. మనకి ఎవరు కూడా ఒక్క రూపాయి ఇచ్చేది లేదు. మనకి ఎవరు కూడా ఒక రూపాయి పెట్టేది లేదు. అలాగే మనకి ఎవరు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు మనకి సహాయం చేసేవాళ్ళు కూడా ఎవ్వరు కూడా ఉండరు. అటువంటప్పుడు మీరు ఇప్పటి వరకు మిమ్మల్ని గమనించుకున్నట్లయితే కనుక మీ కష్టాలు ఏంటో మీరే పడ్డారు. మీ బాధలు ఏంటో మీరే పడ్డారు. మీ యొక్క మానసిక టార్చర్ ఏంటో అది మీకు మాత్రమే తెలుసు. మిమ్మల్ని వాడుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా చుట్టాల్లో, బంధువుల్లో, మీ యొక్క స్నేహితులలో, మీ యొక్క రక్త సంబంధికుల్లో చాలామంది కూడా మిమ్మల్ని వాడుకొని, మీతో అవసరాలన్నీ కూడా తీర్చుకొని, మీ ద్వారా వారికంటూ ఒక స్థాయిని ఏర్పరచుకొని, అవసరం తీరిపోయిన తర్వాత నువ్వు ఎవరో, నేను ఎవరో అన్నట్లుగా ప్రవర్తించేవారని మీరు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు. మీకు మనుషుల యొక్క వ్యక్తిత్వాలు గత కొన్ని సంవత్సరాల నుంచి తెలుసు. అలాగే మీకు ఏలినాటి శని దశ మొదలైన తర్వాత మీ రాశికి అధిపతి అయినటువంటి శనిదేవుడు మీకు మనుషుల యొక్క వ్యక్తిత్వాలను ఎటువంటివో పరిచయం చేశారు. ఎవరు మీ వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అనేది మీకు పరిచయం చేశారు. అసలు డబ్బు యొక్క విలువ జీవితంలో ఎంతవరకు మిమ్మల్ని నడిపిస్తుందో మీకు పరిచయం చేశారు. మనసు ప్రశాంతంగా ఉండటానికి ఏ అలవాట్లు అనేవి చేసుకోవాలో మీకు తెలియజేశారు. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే అంతకుముందు అసలు తెలీదు. ఆరోగ్యపరంగా ఏ సమస్యలు మీకు ఉండేవి కాదు. ఏలినాటి శని దశ మొదలవ్వక ముందు కానీ ఎప్పుడైతే ఏలినాటి శని దశ మొదలైందో అప్పటి నుండి కూడా అనేక రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి, ముఖ్యంగా ఆడవారైతే గర్భసంచికి సంబంధించినటువంటి సమస్యలతోటి, ఇంకా మగవారైతే గ్యాస్ట్రిక్ సమస్యలు, ఆడవారికి కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు, కాళ్ళ నొప్పులు, మైగ్రేన్ తలనొప్పి, కంటి చూపు మందగించడం, బీపీ పెరగడం, గుండెల్లో దడ, ఇటువంటి రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి అసలు ఒకటి కాదు, రెండు కాదు, జీవితం మొత్తం కూడా ఇలా ఉంటుంది అని చెప్పి చాలా వరకు కూడా 34, 35 సంవత్సరాల్లోనే మీకు పూర్తి జీవితం కళ్ళ ముందు కనిపించేలా చేశారు ఆ శనిదేవుడు. కాబట్టి శని అంటే ఎప్పుడూ కూడా చెడు అని చెప్పి అనుకోకండి. ఎందుకంటే చాలా వరకు కూడా శనిదేవుడు మంచి వాళ్లకు మంచి చేస్తారండి. మీ యొక్క మంచితనం వల్లే ఈ రోజున మీరు ఒక స్థాయిలో నిలబడగలిగారు. ఏలినాటి శని దశ మీకు మొదలైనప్పటికీ కూడాను డబ్బు పరంగానైనా కానివ్వండి, మీరు చేసే వృత్తి పరంగానైనా కానివ్వండి, ఎన్ని వచ్చినా కూడా మీరు తట్టుకొని నిలబడగలిగారు. తట్టుకొని సాధించగలిగారు. ఎవరి చేతైనా ఒక మాట అనిపించుకున్నా కూడా మళ్ళీ తిరిగి కోలుకోగలిగారు. ఎంత మానసికమైనటువంటి క్షోభను మీరు అనుభవించినా కూడా ఆ యొక్క మానసిక క్షోభ నుంచి కూడా బయటపడగలిగారు. వీటన్నిటికీ కూడా కారణం మీ యొక్క మంచితనం అనే చెప్పుకోవాలి. కాబట్టి కుంభరాశి వారు చాలా అంటే చాలా నేర్చుకున్నారు. ఈ యొక్క ఏలినాటి శని పీరియడ్ అనేది మీకు స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఏలినాటి శని చివరి దశలో ఉందో ఇప్పుడు మీకు శనిదేవుడు ఇంకా మంచి చేయబోతున్నాడు. మీకు కొన్ని కష్టాలు ఉన్నాయి, లేవు అని చెప్పి ఇక్కడ నేను చెప్పటం లేదు. కొన్ని కష్టాలు అయితే మీకు ఉన్నాయి, కొన్ని బాధలు కూడా ఉన్నాయి, కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రతి దాంట్లో కూడా చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. జరుగుతుందా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు. కొన్ని అనుమానాలు కూడా మనసులో పెట్టుకున్నారు. కొంతమందిని మనసులో పెట్టుకున్నారు. ఏది మంచి, ఏది చెడు, ముందడుగు వేస్తే ఏంటి, వేయకపోతే ఏంటి అని చెప్పి
ఇటువంటివి కూడా మీరు చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు. ఒకటే గుర్తుంచుకోండి, మీకు ఉన్నటువంటి అనుమానాలు, మీకు జరిగినటువంటి అవమానాలు, ఏదైతే చేయాలా వద్దా అనేటటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి ఆ యొక్క మైండ్ సెట్‌లో ఉన్నవన్నీ పక్కన పెట్టేసేయండి. ఏది జరుగుతుందో అదే జరగనివ్వండి. ఎలా రాసి పెట్టుందో అలాగే జరుగుతుంది. ఎక్కువగా ఆలోచించడం వల్ల ఏది కూడా మీరు ఆపలేరు. అతిగా ఆలోచించడం వల్ల ఏది కూడా మీరు సాధించలేరు. మొదటిగా ఈ రోజు ఎలా ఉంది? ఈ క్షణం ఎలా ఉంది? ఇది హ్యాపీగా ఎంజాయ్ చేశానా లేదా? నాకంతా కూడా మంచి జరుగుతుందా లేదా? ఈ టైంలో నేను సంతోషంగా ఉన్నానా లేదా? ఇది ఒక్కటి మాత్రమే చూసుకోండి. భగవంతుడి మీద భారం వేసి వదిలేసేయండి. మీకు ఇప్పుడు గురుబలం కూడా మంచిగానే ఉంది. కాబట్టి మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఆ పనిలో కొంచెం శ్రద్ధను పెట్టండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఫలితాలను అయితే సాధిస్తారు అన్న విషయాన్ని అయితే 100% మైండ్‌లో గుర్తుపెట్టుకోండి. ఎవ్వరి ముందు మీరు తల వంచాల్సిన పని లేదు. అలా అని చెప్పి ఒకళ్ళని ఎప్పుడూ కూడా మీరు ఒక మాట అనే వ్యక్తులు కూడా కాదు. కాకపోతే మనుషుల యొక్క మనస్తత్వాలు ఏంటో పూర్తిగా మీరు తెలుసుకున్నారు కాబట్టి మొహమాటాన్ని కాస్త దూరంగా పెట్టండి. భయాన్ని దూరంగా పెట్టండి. ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు మనసు విప్పి ఓపెన్‌గా ఫ్రీగా మాట్లాడుకోండి. ధైర్యంగా మాట్లాడండి. ఇక ఈ ఏ అనే వ్యక్తి ఎవరు? ఇంట్లో వారా లేదా బయట వారా అంటే కనుక ఈ యొక్క ఏ అనే వ్యక్తి మీకు ఇంట్లో వారు కాదు. బయటవారు. రక్త సంబంధికులు కాదు. బయటవారు. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో వాళ్ళు కాదు. బయటవారు స్త్రీనా లేక పురుషుడా అంటే కనుక ఈ యొక్క ఏ అనే వ్యక్తి ఒక పురుషుడు. ఆ యొక్క పురుషుడి ద్వారా మీకు జరిగేది ఏంటి అంటే కనుక ఈ వ్యక్తి ఎలా ఉంటారు అంటే మీకు చాలా వరకు కూడా మంచితనాన్ని పంచినట్లుగా మాట్లాడతారు. మీరంటే ఇష్టం, అభిమానం, ప్రేమ ఉన్నట్లుగా మాట్లాడతారు. మీ నుంచి రకరకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ గ్రహించాలి అని చెప్పి చూస్తారు. వాళ్ళ జీవితంలో జరిగేవన్నీ కూడా మీకు చెబుతున్నట్లుగా లేని మాటలు చెప్పి మిమ్మల్ని మాయ చేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. మీరు ఏ విధంగా ఆర్థిక పరంగా ఎదుగుతున్నారో తెలుసుకోవాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. మీ యొక్క ప్రతి కదలికలో ఎటువంటి వారు నేర్చుకోవాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా మీ దగ్గర నుంచి పసిగట్టాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే డబ్బు పరంగా కొన్ని తెలియని విషయాలు మీకు ఏవైతే వీక్‌నెస్‌లు ఉన్నాయో ఇటు పిల్లల పరంగా కానీ, ఇటు ఆరోగ్యపరంగా కానీ ఏదైతే వీక్‌నెస్ పాయింట్లు ఉన్నాయో వీక్ పాయింట్లు అంటారు కదా! ఆ వీక్ పాయింట్ ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకుని వాటి పరంగా మీకు డబ్బు విషయంలో ఎక్కువగా నష్టపరిచాలని చెప్పి చూస్తూ ఉంటారు. మీరు చాలా వరకు కూడా ఆ యొక్క వ్యక్తిని నమ్ముతారు కాబట్టి కొన్ని విషయాలలో మీరు పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఎలా అంటే కనుక వారి కోసం అని చెప్పి డబ్బు పరంగా మీకు మీరే ఎక్కువ ఖర్చులు పెట్టుకుంటారు. అలాగే డబ్బు పరంగా గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకుంటారు. ఈ విధంగా వారి యొక్క పనులు చేసుకోవడానికి అదే పనికి రూ. 1/2 ఖర్చు పెడితే మీ చేత రూ. 10 ఖర్చు పెట్టించాలి అని చెప్పి చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ వ్యక్తితోటి మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యక్తి ఇంట్లో వ్యక్తి కాదు, బయట వ్యక్తి కాబట్టి మీరు బయట వాళ్ళను అంత తేలికగా నమ్మే మనుషులు కాదు. మీరు ఎవరినైనా కానీ చాలా వరకు కూడా ఫిల్టర్ చేసి వారి యొక్క మనోభావాల గురించి అంటే అసలు ఎందుకు మనకి ఇలా చెబుతున్నారా అని చెప్పి ఆలోచించి ఒక అడుగు ముందుకు వేసే రకాలే మీరు. కానీ కొన్ని సార్లు మాత్రం ఎవరైనా కానీ కొంచెం తడబడుతూ ఉంటారో, కొంచెం వీక్‌నెస్ అంటే వీక్ పాయింట్ దగ్గర కొంచెం ఆలోచన లేకుండా ముందడుగు వేస్తూ ఉంటారో, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వీరి వల్ల మాత్రం మెయిన్‌గా మీకు డబ్బు పరంగా నష్టం వచ్చే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇలాగే ముఖ్యంగా ఈ ఏ అనే వ్యక్తి ద్వారా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి, అలాగే మీ యొక్క వ్యక్తికి సంబంధించి, మీ యొక్క ఆస్తులకు సంబంధించి, మీకున్నటువంటి ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో వాటికి సంబంధించి ఇలాంటివేవి కూడా వ్యక్తిగతంగా మీరు పంచుకోవద్దు. వారితో ఎంతవరకు డిస్టెన్స్ మెయింటైన్ చేయగలిగితే అంత మీకు మంచిది. వారికి మీరు ఎంత దూరంగా ఉండగలిగితే మీకు అంత మంచిదన్నమాట. ఇక ఈ 4 రోజుల విషయాల్లో కూడా అంటే ఏప్రిల్ 14, 15, 16, 17 తేదీల్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అంటే కనుక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కొన్ని చిన్న డిస్టర్బెన్స్ ఉంటూ ఉంటాయి. మీకు మీ యొక్క లైఫ్ పార్ట్నర్‌కి కొంచెం మానసికమైనటువంటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఇంతవరకు మీకు పెళ్ళైన తర్వాత ఏదైతే మార్చాలి అనుకుంటున్నారో దాన్ని మీరు మార్చలేక ప్రతిదీ కూడా చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా కానీ ఏది మనసుకు తీసుకోకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఎప్పుడూ కూడా మనం మారమన్నప్పుడు ఒకళ్ళు మారరు అనే విషయాన్ని మీరు తెలుసుకునే ఉంటారు. కాబట్టి మీ యొక్క మైండ్ సెట్‌ని మీకు అనుకూలంగా ఉంచుకోండి. సంతోషంగా ఉండే ప్రయత్నం అయితే చేయండి. కుటుంబ పరంగా చాలా వరకు సమస్యలు తగ్గుతాయి. ఇక సంతాన పరంగా చూసుకున్నట్లయితే సంతాన పరంగా కూడా మీకు చాలా బాగుంటుంది. ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు. అలాగే కొన్ని విషయాల పట్ల టెన్షన్ పడుతున్నారు. టెన్షన్ అస్సలు పడకండి. మీరు అనుకున్నట్లుగా సకాలంలో అన్నీ జరిగిపోతాయి. ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు.
ఎటువంటి సమస్యలు ఉండవు. ఇక మీరు ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. ఎవరి మాటలకు కూడా పడిపోవద్దు. ఎవరి మాటలు కూడా వినవద్దు. ఎవ్వరి దగ్గర కూడా భయపడవద్దు. ఫస్ట్ మీ యొక్క మాట తీరులో, మీ యొక్క మాటలో ధైర్యం ఉండాలి. మీ యొక్క కంటి చూపులో ధైర్యం ఉండాలి. మీ యొక్క బాడీ పర్సనాలిటీలో ధైర్యం ఉండాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే మన యొక్క బాడీ లాంగ్వేజ్ అంటారు చాలా మంది. ఆ యొక్క బాడీ బిహేవ్ చేసేదాన్ని బట్టే మనం భయపడుతున్నామా లేకపోతే ధైర్యంగా ఉన్నామా అనేది కూడా అవతలి వారు పసిగట్టగలిగే జనం యొక్క మధ్యలో మనం బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి ధైర్యంగా ఉండండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు. ఎదుటివారి యొక్క గొడవలలో కానీ లేదంటే ముఖ్యమైన విషయాలలో కానీ తల అస్సలు దూర్చొద్దు. అలాగే ఏ అనే వ్యక్తితోటి కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది కదండి. మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.